నేను 3 డేస్ నుంచి హ్యాపీగా లేను. బికాజ్ డైరెక్టర్ అనేవాడు సిస్టమ్ ఉంటాడు. ఎందుకు లేను అంటే 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసినా, 6 సంవత్సరాలు కష్టపడి తీసినా నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను. అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు వికలమైపోయింది. ఐయామ్ వెరీ సారీ ఫర్ థట్. దాని తర్వాత బయటకొచ్చిన తర్వాతే నేనైనా, బన్నీ గారైనా, ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం. ఆ విషయం బయటకొచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం. ఐయామ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ అష్యూర్ యూ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్‌గా. వాళ్ళకెప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నాను. చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మాకు అసలు జెన్యున్ గా తెలియని విషయం ఇది. నేను సంధ్యా థియేటర్కి సినిమా చూస్తానికి వెళ్ళాను. అండ్ లాస్ట్ 20 ఏళ్ళుగా, గత 20 ఏళ్ళుగా వెళ్తున్నాను. అసలు ఎప్పుడు జనాలు వస్తారు, ఇన్ని ఈవెంట్స్ చేసాం, ఇంత టర్న్ అవుట్ వచ్చింది, ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు. బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్. నేను సంధ్యా థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తాను, బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చి, సార్ అందరికీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు. అవునా, ఓకే, పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం. సినిమా ఫస్ట్ టైం, నేను 3 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్ లో సినిమా సినిమా కూడా కంప్లీట్ చేయలేదు, అలా మధ్యలో అయితే బయటకు వెళ్ళిపోయాం. బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి, దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని. అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారు అనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్, ఒక ఫ్యామిలీ వచ్చారు, అందులో ఒక లేడీ రేవతి గారని, ఎవరు అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు షాక్ తిన్నాం. అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికలీ. ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్, ఐ లైక్ టు టేక్ 7-8 అవర్స్ 10 అవర్స్ టు ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్. సరిగా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి అన్నిటి నేను టైం తీసుకుంటాను. సో అలాగా వెన్ వి హర్డ్ దట్ ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఎదురు అయింది, ఒక లేడీకి అలా అన్ఫార్చునేట్ గా చనిపోయింది అన్న వెంటనే వి ఆల్ బ్లాంక్ అవుట్. ఆనెస్ట్లీ వి ఆల్ బ్లాంక్ అవుట్. ఎందుకంటే సుకుమార్ గారు కూడా వెరీ ఎమోషనల్. నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్ గా ఇలా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసినాయి. ఇంత సెలబ్రేషన్స్ మధ్యలో అలా అరే అని ఇట్ ఆల్ గాట్ అవర్ ఎనర్జీ డౌన్. మాకు కొంచెం టైం పట్టింది, లిటరలీ 1-2 డేస్ పట్టింది మాకు కోలుకోవడానికి. ఎందుకంటే మేము సినిమా చేసేదే, ఎనీ ఫిల్మ్ మేకర్ మీరు సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం మేము సినిమా చేస్తాం. అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయిందనేసరికి ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. అండ్ జస్ట్ ఫ్రమ్ మై సైడ్, నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను, బట్ వన్స్ అగైన్ ఇదేమో పెద్ద కాంపన్సేషన్ అలా ఏం కాదు. ఇట్స్ జస్ట్ జెస్చర్ టు షో దట్ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ అని వీవ్ గివెన్ ₹25 lakhs టు సపోర్ట్ దెమ్. దట్ మీ ఫ్యూచర్ సెక్యూర్ చేస్తాం, మీకు ఏమైనా కావాల్స్తే మేము ఉంటాం, అకామిడేటివ్ గా ఉంటాం అని. అట్ దిస్ అవర్ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. ఐ వాంట్ టు గివ్ దెమ్ సమ్ స్పేస్. అండ్ కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్ వచ్చిన తర్వాత ఐ వుడ్ లైక్ టు పర్సనలీ మీట్ దెమ్. అండ్ వాళ్ళ లాస్ మేము అప్పటికీ కవర్ చేయలేం. మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్ లో మేము చేయగలదు ఒకే ఒకటి, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాల్సి వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్, ట్రైంగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు సపోర్ట్ దెమ్. ఎందుకంటే అది మా మనసులో ఉంటుంది. లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ద సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యువర్ సపోర్ట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్. నిజంగా ఇంత పెద్ద ఫిల్మ్ తీసి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చిన సపోర్ట్, నేను మా ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప వుడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు సేమ్ ఇక్కడ ఎంత ప్రైసెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Thank you very much, especially the respected Chief Minister Shri Nara Chandrababu Naidu garu. Thank you very much, sir. Your love and support has always been there for the film industry. మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And on a personal note, Kalyan Babai, thank you so much. Thank you. I am really touched by your gesture. Thank you. Cinematographer Minister of Andhra Pradesh, Sri Kandula Durgesh Gariki, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్ లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేశారు, నాకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ బీహార్ ఫర్ సపోర్టింగ్ us so much and the people of Patna for coming and showing so much love on us.